స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడు ఈ 3 విధాలుగా అస్సలు దానం చేయకూడదని. మరి అవి ఏంటో తెలుసుకుందామా? ఈ 3 స్థానాల్లో మీరు ఎప్పుడు కూడా దానం చేయకండి. అలా చేస్తే ధనం, అలానే ధర్మం రెండూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథ చాలా విలువైనది. ఇది జాగ్రత్తగా వింటే మీతో పాటు ధనం అనేది ఎప్పుడూ కూడా మీతోనే ఉంటుంది. అలానే వ్యర్థం కాదు. మీరు ధర్మబద్ధంగా జీవించగలరు. ఇలాంటి వస్తువును మీరు గనుక దానం చేస్తే మీకు పుణ్యం రాకుండా పాపం వస్తుంది. అలానే ఇలాంటి దానం చేసిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోతాడు. ఆ దానం చేసిన ఫలితం కూడా అతనికి శిక్ష రూపంలో లభిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకునే తీరాలి. మర్చిపోకుండా వినండి. ఒకసారి మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తున్నారు. అలా అందమైన వనాలన్నీ తిరుగుతున్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవులకి చేరుకున్నారు. ఇక అడవులు చాలా అందంగా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక మహాశివుడు ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. అప్పుడు పార్వతీదేవి అందమైన పూల చెట్లను చూస్తూ ముందుకు వెళ్ళారు. ఇక పార్వతీదేవికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పేడ పురుగు కనిపించింది. అది చాలా పెద్దగానే ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. ఇక అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. వెంటనే మహాశివుని దగ్గరకు చేరుకొని, దేవా, నేను ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఒక పేడ పురుగుని చూసి అలా చూస్తూ ఉండగానే అది ఒక మహారాజు రూపంలోకి మారిపోయింది. అసలు ఆ విచిత్రం నాకేమీ కూడా అర్థం కావడం లేదు ప్రభు. ఆ పురుగు మహారాజులా ఎందుకు మారింది? ఒకవేళ అతను మహారాజు అయితే మరి అతను పురుగులా ఎందుకు మారాడు అంటూ అడుగుతారు. ఇక అప్పుడు మహాశివుడు, దేవి, అతను మహారాజైన ధర్మధ్వజుడు. అతను ఈ రాజ్యానికే మహారాజు అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, అతను మహారాజా, మరి ఏ కర్మలు చేయడం వల్ల అతను ఇలా పురుగులా మారాడు? ఇంత కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు? నేను అతని గురించి చాలా గొప్పగా విన్నాని. అతను చాలా ధర్మాత్ముడు. అతను ప్రతిరోజు కూడా దానం చేయకుండా భోజనం కూడా చేయడు. అంతటి గొప్ప మహారాజుకు ఇలాంటి గతి ఎందుకు వచ్చింది ప్రభు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ పరమశివుడు, దేవి, అతని ఈ స్వభావమే అతనికి ఈ గతిని కలిగించింది. అతను చేసిన ఒక్క దానం వల్ల అతనికి పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక అతని ఇంటి ముందు భిక్ష కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దానం చేసి వారు భోజనం చేసి తిరిగి వెళ్ళిన తరువాతనే ఆ రాజు భోజనం చేసేవారు. ఇక ప్రతిరోజు ఇలానే చేసేవాడు. ఇక రాజ్యం మొత్తం అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. అతను దానం చేయడానికి కూడా ఒక నియమం పెట్టుకున్నాడు. అతను ఒక నిశ్చితమైన సమయం వరకే దానం చేసేవాడు. అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవారు. సూర్యాస్తమయం తర్వాత తన ఇంటి ముందుకు దానం కోసం ఎవరు వచ్చినా సరే వారికి ఆ రోజు దానం చేసేవారు కాదు. మరునాడు ఉదయమే రమ్మని పంపించేసేవారు. ఇక ఆ రోజు మాత్రం దానం చేసేవాడు కాదు. అతని గొప్పతనం పక్క రాజ్యంలోని వారికి కూడా తెలిసిపోయింది. ఇక అతని ద్వారం ముందు ఉదయం నుండే దానం కోసం జనాలు వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు తన చేతిలోకి ఎన్ని బంగారు నాణ్యాలు వస్తాయో అన్నిటినీ కూడా దానం చేసేసేవారు. అందరూ కూడా ఎంతో గొప్పగా మహారాజును పొగుడుతూ అక్కడ నుండి ఆనందంగా వెళ్ళేవారు. ఇక అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇక ఆ బ్రాహ్మణుడు తపశక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తనకు వచ్చిన దాంట్లో భార్యాభర్తలు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇక బ్రాహ్మణుడు చాలా చాలా పేదవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. భిక్షను అడిగేవాడు కాదు. కష్టం చేస్తే వచ్చిన ధనంతోనే సంతోషంగా జీవించేవాడు. ఇక ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, మన రాజ్యంలోని రాజు చాలా గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నారట. ఇక అతని ద్వారం ముందుకు ఎవరు వెళ్ళినా బంగారు నాణ్యాలను దానం చేస్తున్నారట. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి ధనం తెచ్చుకుంటున్నారు. అందుకే మీరు కూడా మహారాజు వద్దకు వెళ్ళి అతని వద్ద దానం అడిగి ధనం తీసుకురండి. ఆ ధనంతో మన పేదరికం మొత్తం తొలగిపోతుంది అని అంటుంది. ఇక తన భార్య మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది. ఇక మిగిలిన జీవితాన్ని ఇలానే గడిపేస్తాను. కానీ నేను ఎవ్వరి ముందు చేయి చాపి భిక్షను అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరేమంటున్నారు?
మహారాజు దానం చేస్తే మీకు తీసుకోవడంలో ఏంటి ఇబ్బంది? మనం బ్రాహ్మణులమే కదా, దానం తీసుకోవడం మన ధర్మం. కాబట్టి మీరు మహారాజు వద్దకు వెళ్ళి కొంత ధనాన్ని ఖచ్చితంగా దానంగా తీసుకురండి. కుటుంబాన్ని సుఖంగా చూసుకోవడం ఒక గృహస్థుని ధర్మం. మన కుటుంబం కోసం మీరు వెళ్ళండి అని అంటుంది. భార్య మాటలను విన్న భర్త, సరే నేను రేపు వెళ్ళి మహారాజు వద్ద దానం తీసుకుంటానులే అంటూ మరునాడు మహారాజు వద్దకు బయలుదేరాడు. ఇక అతను నడుస్తూ నడుస్తూ దారిలోని సాయంత్రం అయిపోయింది. ఇటు మహారాజు దానం చేసే సమయం కూడా ముగిసిపోయింది. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ సాయం చేసుకొని వెళ్ళిపోయారు. ఇక సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు మహారాజు వద్దకు చేరుకొని ఇలా అంటారు, మహారాజా, మీరు గొప్ప ధర్మాత్ములు. మీరు దీనులకు దానం చేస్తున్నారట. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది మహారాజా. నేను ఒక పేద బ్రాహ్మణుడిని. నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ మీ వద్దకు చేరుకున్నాను. ఇక నాపై మీరు దయ ఉంచి నాకు ఏదైనా దానం చేయండి అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించండి. నేను దానం చేయడానికి ఒక నియమం పాటిస్తాను. నేను ఉదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేస్తాను. ఇక సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానం అస్సలు చేయను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యుడు అస్తమించిన తర్వాతే చేరుకున్నారు. అందుకే మీరు ఈరోజు తిరిగి వెళ్ళి రేపు ఉదయాన్నే రండి. నేను మీకు ఈరోజుది రేపటిది కలిపి రేపు తప్పకుండా దానం చేస్తాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. మహారాజా, నేను మళ్ళీ రేపు ఇక్కడికి రాలేను. నాకు ఈరోజే ఏదైనా సరే దానం చేయండి. నేను రేపటి వరకు వేచి ఉండలేను అని అంటాడు. అప్పుడు మహారాజు, లేదు లేదు, నేను ఈరోజు మాత్రం అస్సలు దానం చేయను. మీరు రేపు రండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వినడం లేదు. నాకు ఈరోజు మీరు ఖచ్చితంగా దానం చేయాల్సిందే. నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడూ కూడా ఇక్కడికి తిరిగి రాను అని అంటాడు. అలా మహారాజును వెంబడిస్తూనే ఉంటాడు. ఇక మహారాజుకు విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే మహారాజు అటు ఇటు చూశాడు. అక్కడ మహారాజుకు గుర్రపు పేడ కనిపించింది. కోపంలో ఉన్న మహారాజు వెంటనే ఆ పేడను చేతిలోకి తీసుకొని ఆ బ్రాహ్మణుని కమండలంలో వేసేస్తాడు. ఇక ఆ బ్రాహ్మణుడు కూడా ఎంతో సంతోషంగా ఆ భిక్షను స్వీకరించి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇటు అతని భార్య మాత్రం తన భర్త బంగారు నాణ్యాలు తెస్తాడు అని ఎదురు చూస్తూ అతను ఇంటికి రావడం చూసి అతనికి ఎదురు వెళ్ళి మహారాజు ఎంత దానం చేశారు అని అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజు నాకు ఎంతో గొప్పగా దానం చేశారు. నేను దాన్ని తీసుకున్నాను. నువ్వు ఇంటి ముందు పేడతో వలికి ముగ్గు వేసి అందులో ఒక చిన్న దీపం పెట్టు. అప్పుడే నేను మహారాజు దానంగా ఇచ్చిన వస్తువును నీకు చూపిస్తాను అని అంటాడు. ఇక ఆమె ఎంతో ఆనందంగా భర్త చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత పేడతో నిండిన పాత్రను భార్య చేతికి ఇస్తాడు. అది చూసిన భార్య ఆశ్చర్యపోతూ, ఇదేంటి, నాకు పేడని ఇస్తున్నారు, నాతో పరిహాసమా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు, లేదు, ఇందులో పరిహాసమేముంది, మహారాజు దానంగా ఇచ్చినదే నేను నీకు తెచ్చి ఇస్తున్నాను అని అంటాడు. ఇక అతని భార్యకు చాలా నిరాశ కలిగింది. ఏవండి, మహారాజు మీకు పేడను దానంగా ఇచ్చారా? ఇక అతని వద్ద మీకు దానం ఇవ్వడానికి ధనమే లేదా? ఏదో తప్పు జరిగి ఉంటుంది. మహారాజు తెలియక తప్పు చేసి ఉంటారు అంటాడు. ఇక మీరు మళ్ళీ మహారాజు వద్దకు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడు, నువ్వు చెప్పినందుకు ఒక్కసారే వెళ్ళి నేను దానం తీసుకొచ్చాను. ఇక నేను మహారాజు ఇంటి ముందుకు కూడా వెళ్ళను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తున్నాడు. మహారాజు దానంగా ఇచ్చిన పేడను తన వాకిట్లోనే ఉంచాడు. అలా చాలా కాలం గడిచిపోయింది. దానం యొక్క ఫలితం దానం చేసిన వ్యక్తికి 1000 రెట్లు లభిస్తుంది. మీరు ఈ లోకంలో దానం చేస్తే దాని ఫలితం పరలోకంలో లభించవచ్చు. ఇక మహారాజు దానం చేసిన పేడ ప్రతిరోజు కొద్ది పరిమాణంలో పెరుగుతూ పెరుగుతూ పెద్ద కుప్పగా మారిపోయింది. ఆ పెద్ద కుప్పను చూసిన బ్రాహ్మణుని భార్య తన భర్తతో ఇలా అంటుంది, మహాత్మా, మన ఇంటి ముందు పెరిగిపోయిన ఆ పెంట కుప్పను ఏం చేద్దాం? అది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. మీకు అన్నీ తెలుసు కదా, తరువాత ఇక ఏం జరగబోతుంది అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు యొక్క దాన ఫలితం. ఈ ఫలితాన్ని అతనే అనుభవిస్తాడు. మహారాజు దానం చేసిన ఆ వస్తువును మనం వాడుకొని ఉంటే మహారాజుకు మంచి ఫలితం లభించేది. అలానే మహారాజు చేసిన దానం కూడా పరిపూర్ణమయ్యేది. కానీ మహారాజు దానం చేసిన వస్తువు మనకు ఏమీ కూడా ఉపయోగపడలేదు. మనకు పనికిరాని వస్తువును దానం ఇచ్చినందుకు
దాని ఫలితాన్ని ఖచ్చితంగా మహారాజే అనుభవించాల్సి ఉంటుంది అని చెబుతాడు. అది విన్న భార్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇలా మరికొంత కాలం గడిచిపోయింది. ఆ పేడకుప్ప మరింత పెరిగిపోయింది. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు మహారాజు వేట కోసం అడవికి వెళ్తారు. కానీ అతనికి ఒక్క జంతువు కూడా లభించదు. ఇక మహారాజు నియమం ప్రకారం వేట లభించకుండా ఇంటికి తిరిగి వెళ్ళేవారు కాదు. ఇక చీకటి పడిపోయింది. చీకట్లో వేటాడకూడదు. అందుకే ఆ రోజు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు. అలా అడవిలో నుండి బయటకు వచ్చి ఉండడానికి ఏదైనా ఇంటి కోసం వెతుకుతున్నాడు. అదే సమయంలో మహారాజుకు ఆ బ్రాహ్మణ్ణి ఇల్లు కనబడింది. వెంటనే ఆ ఇంటి ముందుకు చేరుకున్నారు. మహారాజు బ్రాహ్మణ్ణి మర్చిపోయారు. తాను దానం చేసింది కూడా అతనికి అస్సలు గుర్తులేదు. అప్పుడు మహారాజు బ్రాహ్మణుడితో ఇలా అంటారు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఒక్కరోజు మీ ఇంట్లో ఉండేందుకు నన్ను అనుమతించండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వేట కోసం అడవిలోకి వెళ్ళిపోతాను అని అంటారు. ఇక మహారాజును కూడా ఆ బ్రాహ్మణుడు గుర్తుపట్టలేదు. వారి ఇంట్లో రాత్రి ఉండడానికి ఒప్పుకున్నారు. ఇక అతను ఉన్న దాంట్లోనే మహారాజుకు మర్యాదలు చేశారు. రాత్రి భోజనం చేసి మహారాజు పడుకున్నారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. అప్పుడు మహారాజుకు ఇంటి ముందు ఉన్న పెద్ద పేడకుప్ప కనపడింది. అది చూసిన మహారాజు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటారు. ఓ మహాత్మా, మీ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది. కానీ ఇంటి ముందు మాత్రం ఇంత పెద్ద పేడకుప్ప ఉంది. మీ వద్ద గుర్రాలు లేవు, ఇవేమీ లేవు కదా, మరి అంత గుర్రపు పేడ ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను పూజలు చేసుకునే ఒక బ్రాహ్మణుణ్ణి, నాకు గుర్రాలతో ఏం పని అంటాడు. మహారాజు, మహాత్మా, మరి అంత గుర్రపు పేడ ఇక్కడ ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దాని గురించి, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? దాని వెనుక ఒక రహస్యం దాగి ఉంది. 20 సంవత్సరాల క్రితం నా భార్య నన్ను మహారాజైన ధర్మధ్వజుని వద్దకు దానం తీసుకురమ్మని పంపించింది. ఈ రాజ్యంలోని మహారాజు చాలా ధర్మాత్ముడు. ఆయన ప్రతిరోజు కూడా వేల మందికి దానం చేసేవారు. నా భార్య చెప్పినందుకు నేను కూడా అతని వద్దకు దానం కోసం వెళ్ళాను. కానీ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలియదు. కానీ నేను దానం అడుగుతూ ఉంటే అతను నన్ను మరుసటి రోజు రమ్మన్నారు. కానీ నేను వినలేదు. మహారాజుకు కోపం వచ్చి అక్కడే పడి ఉన్న గుర్రపు పేడను తీసి నా కమండలంలో వేశారు. దాన్ని తీసుకొని నా ఇంటి ముందు చేరుకొని ఆ పేడను నా ఇంటి ముందు ఉంచాను. ఎందుకంటే అది నాకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అలాగని నేను దాన్ని పడేయాలనుకోలేదు. అప్పుడు ఇక మహారాజు ఇది విన్నాక, మహాత్మా, ఆ మహారాజు పేడను కొద్దిగా దానం చేస్తే అది ఇంత గొప్పగా ఎలా మారింది అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, దానం చేసే వ్యక్తి ఎంత దానం చేస్తాడో దానికి 1000 రెట్ల ఫలితం అతనికి తిరిగి లభిస్తుంది. మహారాజు చేసిన ఆ దానం 1000 రెట్లుగా పెరిగిపోయింది. ఇక దాని ఫలితం ఆ మహారాజు అనుభవించాల్సిందే. ఎందుకంటే అతను దానం చేసిన ఆ వస్తువును నేను ఉపయోగించలేదు, అది నాకు అవసరం లేనిది అంటాడు. ఇక బ్రాహ్మణుని మాటలు విన్న మహారాజు గజగజ వణికిపోతాడు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పడంతో మహారాజుకి పూర్తిగా గుర్తుకు వచ్చేస్తుంది. అయ్యో, నేనే ఈ బ్రాహ్మణునికి పేడను దానంగా ఇచ్చాను అంటూ బాధపడతాడు. ఇక బ్రాహ్మణునికి నమస్కరిస్తూ, మహాత్మా, మహారాజు దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవిస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాయనా, ఈ పేడ కుప్పను స్వయంగా మహారాజే తినవలసి ఉంటుంది. అతడు దీన్ని తిననంత వరకు ఇది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అని అంటాడు. ఇక అప్పుడు మహారాజు భయపడుతూ, మహాత్మా, నన్ను క్షమించండి. ఇక నేనే ఆ మహారాజును. నేనే మీకు కోపంతో ఆ పేడను దానంగా ఇచ్చాను. తప్పు జరిగిపోయింది. నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి, శాపం నుండి బయటపడాలి? ఇంత పెద్ద కుప్పను నేను ఒక్కడనే ఎలా తినగలను? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతాడు. ఇక మహారాజు చెప్పినది విన్న బ్రాహ్మణుడు కూడా మహారాజును గుర్తుపడతాడు. మహారాజా, మీరే దాన్ని దానం చేశారు. ఇక దాని ఫలితాన్ని కూడా మీరే అనుభవించాలి. ఎవరికైనా ఒక వస్తువుని దానం చేస్తే అది ఉపయోగంలో లేని వస్తువు అయితే, దానం తీసుకునే వ్యక్తికి ఆ వస్తువు ఏమీ ఉపయోగపడకపోతే, అలా దానం చేసిన దాని ఫలితం పూర్తిగా వ్యర్థమవుతుంది. అలాంటివి దానం చేస్తే దానం చేసిన వారికి ఏమాత్రం పుణ్యం రాదు. పైగా దాని ఫలితాన్ని కూడా వాళ్లే అనుభవించాలి అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, ఇక మీరే నన్ను కాపాడాలి అంటూ ఏడుస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా, ఇంత పెద్ద కుప్పను తినకుండా ఉండడానికి ఒక ఉపాయం ఉంది.
దాన్ని నువ్వు పాటిస్తే ఈ కుప్ప తగ్గిపోతుంది, లేదంటే మొత్తం నువ్వు మాత్రమే తినాల్సి ఉంటుంది అంటారు. అప్పుడు మహారాజు, సరే మీరు చెప్పినట్లే నేను చేస్తాను అని అనగా, అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నిన్ను ఈ రాజ్యంలోని ప్రజలందరూ నిందించాలి. ఎంతమంది నిన్ను నిందించి తిట్టుకుంటారో అంత మొత్తంలో ఈ కుప్ప తగ్గిపోతూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నన్ను ఎవరు నిందిస్తారు? నేను ఇప్పటి వరకు ఎలాంటి తప్పుని చేయలేదు. దాన ధర్మాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను. నన్ను అందరూ ఎంతో గొప్పగా మెచ్చుకుంటూ పొగుడుతారు. నన్ను ఎవ్వరూ నిందించరు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, అయితే మీరు ఒక పని చేయండి. మీ రాజపురోహితునికి ఒక అందమైన కుమార్తె ఉంది. మీరు ఆయన ఇంటికి వెళ్ళి అతని కుమార్తెను బలవంతంగా అందరూ చూస్తూ ఉండగానే ఆమెను మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఎవ్వరు చెప్పినా వినకండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని అందరూ నిందిస్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆమెను మీ కూతురిలానే భావించాలి. ఆమెను తప్పుడు దృష్టితో చూడకూడదు. అలా ఆమెను తప్పుడు దృష్టితో చూస్తే మీకు మహాపాపం తగులుతుంది. అందుకే ఆమెను కూతురిలానే భావించండి. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకండి. ఆమెను తీసుకుని వెళ్ళి మహారాణి వద్ద ఉంచండి. ఆమెను కూతురులాగా భావించమని మహారాణికి చెప్పు. ఇక ప్రజలందరూ నీ గురించి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అందరూ కూడా నిన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఇక అలా అందరూ నిన్ను నిందిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఈ కుప్ప తగ్గిపోతుంది అని అంటాడు. ఇక మహారాజుకు బ్రాహ్మణుడు చెప్పిన ఆ ఉపాయం బాగా నచ్చింది. ఇక వెంటనే తన రాజ్యానికి చేరుకుంటాడు. మరునాడు ఉదయాన్నే పురోహితుని ఇంటికి చేరుకుంటాడు. మహారాజు తన ఇంటికి రావడంతో పురోహితుడు చాలా సంతోషించి అతనికి మర్యాదలు చేశారు. అప్పుడు పురోహితుడు మహారాజు వచ్చిన కారణం అడగగా, మహారాజు మీ కుమార్తెను బయటకు పిలువమని అడుగుతాడు. ఇక మహారాజు చెప్పడంతో పురోహితుడు తన కూతుర్ను బయటకు పిలుస్తాడు. ఆమె బయటికి రాగానే మహారాజు ఆమె చెయ్యిని పట్టుకొని బలవంతంగా తన వెంట లాక్కెళ్ళిపోతారు. ఇక పురోహితుడు ఎంత చెప్పినా మహారాజు మాట వినకపోవడంతో, మహారాజా, మీరు చేస్తున్నది తప్పు, ఇది చాలా అన్యాయం అంటూ ఆ పురోహితుడు అరుస్తున్నాడు. కానీ మహారాజు అతని మాటలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక అందరూ కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. అందరూ కూడా మహారాజు తప్పు చేస్తున్నారు అంటూ నిందిస్తారు. అలా మహారాజు తన రాజమందిరానికి చేరుకొని మహారాణికి ఆమెను అప్పచెబుతూ, ఆమెను కూతురులాగా చూసుకో, ఆమెకు ఎలాంటి కష్టం కలగనివ్వకు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, నేను మన మంచి కోసమే చేస్తున్నాను, నువ్వేమీ భయపడుకో అని చెబుతాడు. ఇక మహారాజు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళిన విషయం రాజ్యం మొత్తం పాకిపోతుంది. ఇక అందరూ కూడా మహారాజుని నిందించడం మొదలెడతారు. అందరూ కూడా బాగా తిట్టుకుంటారు. మహారాజు తన గురువు కూతురునే బలవంతంగా తీసుకువెళ్ళాడు, ఇది మహాపాపం, అతను దానం చేయడం అనేది కేవలం తన పేరు కోసం మాత్రమే చేస్తున్నాడు అంటూ వెనక ముందు ఏమీ ఆలోచించకుండానే అందరూ కూడా ఆ రాజుని నిందిస్తూ ఉంటారు. ఇలా అందరూ నిందిస్తూ ఉండడంతో ఆ పేడ కుప్ప అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులకే మొత్తం పేడ కుప్ప తగ్గిపోతుంది. ఇక ముందుగా మహారాజు దానం చేసిన పేడ మాత్రమే మిగిలింది. కొన్ని రోజులకి మహారాజు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని ఆ పేడను చూసి ఆనందిస్తాడు. బ్రాహ్మణుడికి ధన్యవాదములు చెబుతూ, మహాత్మా, అంత పెద్ద కుప్పను తగ్గిపోయేలా చేశారు. ఎవరైతే నన్ను నిందించారో వాళ్ళ భాగంలో ఆ పేడ కుప్ప తగ్గిపోయింది. ఇక ఈ కొద్ది మాత్రమే మిగిలింది. దీనికి కూడా ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు, మహారాజా, ఈ మిగిలిన పేడ స్వయంగా నీ చేతులతో దానం చేసినది. దీన్ని నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో తినాల్సిందే. ఇక నువ్వు తినడానికి ఏదో ఒక జన్మలో పురుగు యోనిలో జన్మించాల్సిందే అని అంటాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, దీనికి వేరే ఉపాయం ఏమీ లేదా? నేను వేరే జన్మ ఎత్తి దీన్ని తినకపోతే అలా ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో. అందువల్ల మీరు మీ మంత్రశక్తితో ఇప్పుడే కొద్దిసేపటి కోసం నన్ను పురుగులా మార్చండి. పురుగుగా మారి నేను దీన్ని తినేస్తాను. మానవునిగా ఉండి నేను దీన్ని తినలేను అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు, నేను నిన్ను పురుగులాగా మార్చలేను, అంత శక్తి నాకు లేదు. అది ఆ భగవంతునికి మాత్రమే సాధ్యం. కానీ నీకు ఒక్కటి మాత్రం చెప్పగలను. నువ్వు ఈ జన్మలో మరణించిన తరువాత ఖచ్చితంగా పురుగు యోనిలోనే జన్మిస్తావు. పురుగు యోనిలో జన్మించిన నువ్వు దీన్ని ఖచ్చితంగా తింటావు. దీన్ని పూర్తిగా తినగానే నీకు ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది. నువ్వు నీ జీవితంలో ఏ పాపం చేయలేదు. నువ్వు చాలా గొప్పవాడివి. అలానే నువ్వు ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేశావు.
నువ్వు ఈ తప్పును కోపంలో చేశావు, అందుకే నువ్వు దీన్ని తినాల్సిందే. ఖచ్చితంగా పురుగులా జన్మించాల్సింది. అలా పూర్తిగా ఈ పేడను తినగానే నీకు మరలా మానవ శరీరం లభించి ఆ తరువాత నువ్వు పుణ్యలోకాలకు చేరుకుంటావు అని చెబుతాడు. ఇక మహారాజు బ్రాహ్మణ్కి నమస్కరించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయి జరిగిందంతా పురోహితునికి చెప్పి అతని కూతురును అతనికి అప్పచెప్పి జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పవద్దు అని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకి మహారాజు మరణించాడు. మరణించిన వెంటనే అతనికి పేడను తినే పురుగుగా జన్మ లభించింది. ఎక్కడైతే ఆ పేడ ఉందో అక్కడికి చేరుకొని దాన్ని తినడం ప్రారంభిస్తారు. ఇలా కొన్ని రోజులకు ఆ పేడను తింటూ అది పెద్ద పురుగుగా మారింది. అలా మొత్తం పేడను తినేసింది. ఇక చివరకు మిగిలిన కొద్ది పేడను తింటూ ఉండగా అది నువ్వు చూశావు. పేడను మొత్తం తినేయగానే మానవ రూపంలోకి మారి దివ్యమైన దేహాన్ని పొంది దివ్యలోకాలకి వెళ్ళిపోయాడు పార్వతి. ఇదే ఆ మహారాజు యొక్క కథ. విన్నావు కదా దేవి? కోపంతో పేడను దానం చేయడం వల్ల మహారాజు పురుగు యోనిలో జన్మించాల్సి వచ్చింది. ఎవరైతే ఉపయోగపడిన వస్తువును దానం చేస్తారో, ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి వాళ్ళు అస్సలు దానం చేసినట్లు కాదు, వాళ్ళు పాపం చేసినట్లు. దానం చేసేటప్పుడు ఒక్కసారి తన్ని తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానం చేసే సామర్థ్యం లేకపోతే చేయకండి. ఒకవేళ దానం చేస్తే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా దానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎదుటివారికి ఉపయోగపడిన వస్తువును దానం చేయకూడదు. ఉదాహరణకు ముసలి ఆవు దానం చేయడం. ఆ ముసలి ఆవు దానం తీసుకున్న వ్యక్తికి ఏమీ ఉపయోగపడదు. దానం చేసిన వస్తువు ఎదుటివారికి ఎప్పుడూ ఉపయోగపడాలి. వారికి ఉపయోగపడిన వస్తువును ఇస్తే అది దానం కాదు. దానం చేసిన ఫలితం 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. అందుకే ఎప్పుడూ మంచి మనసుతో మంచి వస్తువుని దానం చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆ మహాశివుడు పార్వతి ఇద్దరూ భూలోకం నుండి కైలాసానికి వెళ్ళిపోతారు. సో విన్నారు కదండి. ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే ఏ వస్తువుల్ని దానం చేయాలి, ఈ 3 విధాలుగా అస్సలు దానం చేయకూడదని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.